గురు గ్రంథు సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ అనేది 1604లో స్వర్ణ దేవాలయంలో గురు గ్రంథు సాహిబ్ యొక్క మొట్టమొదటి ప్రకాష్ అంటే ప్రారంభ వేడుకను గుర్తు చేస్తుంది. 1604 సంవత్సరంలో ఈ రోజున 5వ సిక్కు గురు అర్జన్ దేవ్జీ దర్బార్ సాహిబ్లో సిక్కు పవిత్ర గ్రంథం యొక్క మొదటి ప్రకాష్ను ప్రారంభించారు. శ్రీ గురు గ్రంథు సాహిబ్ సంకలనం ఆగస్టు 29, 1604న పూర్తయింది. 1604 సెప్టెంబర్ 1న పవిత్ర గ్రంథాన్ని స్వర్ణ దేవాలయంలో ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ఈ రోజును శ్రీ గురు గ్రంథు సాహిబ్జీ యొక్క ప్రకాష్ పరుబ్గా జరుపుకుంటున్నారు. ఇది పంజాబీ నానాక్షాయి క్యాలెండర్లోని 6వ నెలైన బడోజ్ నెలలో 15వ రోజు జరుపుకుంటారు. ఇది సాధారణంగా పశ్చిమ క్యాలెండర్లోని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. శ్రీ గురు గ్రంథు సాహిబ్ యొక్క ప్రకాష్ పురబ్ దేశవ్యాప్తంగా భక్తి మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు నాగర్ కీర్తన అని పిలువబడే మతపరమైన ఊరేగింపును వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. ఈ ఊరేగింపును పంజు ప్యారాలు అంటే ఎంపికైన 5గురు నడిపిస్తారు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదం కోసం భక్తులు గురుద్వారాలు సందర్శించడంతో వేడుకలు తెల్లవారుజామున ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం శ్రీ గురు గ్రంథు సాహిబ్జీ యొక్క 421వ ప్రకాష్ పురబ్ను ఈరోజు అంటే ఆగస్టు 24న జరుపుకుంటున్నాం. గురు గ్రంథు సాహిబ్ బహుశా ఒక మత స్థాపకుడు. తాను జీవించి ఉన్న సమయంలో రాసిన ప్రపంచంలోని ఏకైక పవిత్ర గ్రంథమని చెప్పాలి. సిక్కుల మొదటి గురువు పవిత్ర శ్లోకాల సమాహారంగా గ్రంథు సాహిబ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర గురువుల సంకలనాలు ఇందులో జోడించారు. ఈ గ్రంథాన్ని ఆది గ్రంథు అని పిలుస్తారు. 5వ గురు అర్జన్ దేవ్జీ ద్వారా ఆది గ్రంథు స్థాపన అక్టోబర్ 16, 1604న శ్రీ హర్మందీర్ సాహిబ్లో జరిగింది. శ్రీ గురు హరగోబింద్ సాహిబ్జీ పవిత్ర గ్రంథంలో రాంకలీకి వార్ను జోడించారు. తర్వాత 10వ సిక్కు గురు గోబింద్ సింగ్, గురు తేజ్ బహదూర్ శ్లోకాలు శ్రీ గురు గ్రంథు సాహిబ్కు జోడించారు. 10వ గురువు పవిత్ర గ్రంథాన్ని తన వారసుడిగా కూడా పేర్కొన్నారు. 1708లో ఆది గ్రంథు గురు గ్రంథు సాహిబ్జీ అయింది. దీనిని సిక్కుల శాశ్వత గురువుగా గురు గోబింద్ సింగ్ జీ ప్రకటించారు. గురు గ్రంథు సాహిబ్జీ సిక్కుల గురువు మరియు ఇతర సాధువులతో సహా అనేక విభిన్న పండితుల నుంచి అనేక శ్లోకాలు, పద్యాలు, షాబాద్ మరియు ఇతర రచనల సంకలనం. దీనిని గుర్బని అని పిలుస్తారు, అంటే గురువు నోటి నుంచి అని అర్థం. ఇది గురుముఖిలో వ్రాయబడింది. గురు గ్రంథు సాహిబ్ అనేది సిక్కు మతం యొక్క కేంద్ర పవిత్ర మత గ్రంథం మరియు సిక్కులు గురు గ్రంథు సాహిబ్ను తమ శాశ్వత జీవన గురువుగా భావిస్తారు. సిక్కులందరూ దాని ముందు నమస్కరించి గురుద్వారాల్లో మరియు వారి ఇళ్లల్లో దాని శ్లోకాలు పఠిస్తారు. సిక్కులు ఏ శరీరం, విగ్రహం లేదా సమాధి ముందు తల వంచకూడదని గురు గోవింద్ సింగ్ జీ ఆదేశించిన కారణంగా వారు గురు గ్రంథు సాహిబ్నే ప్రకాష్ ఉత్సవ్గా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ప్రతిదీ దేవుని చిత్తానికి అనుగుణంగా జరుగుతుందని సిక్కులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఎంతో వినయపూర్వకంగా గురు గ్రంథు సాహిబ్ను తెరచి ఎడమవైపున ఉన్న శబద్ అంటే కీర్తనను హుకుంనామా అంటే ఆధ్యాత్మిక సలహాగా భావిస్తూ ఆచరిస్తారు. ఈ హుకుంనామాను సిక్కులు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రత్యేక రోజున అనుసరించాల్సిన గురు ఆజ్ఞగా పరిగణిస్తారు. శ్రీ దర్బార్ సాహిబ్ ప్రతి సిక్కు జీవితంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది. అమృత్సర్లోని గురు సాహిబ్లు కోరేది ఒక్కటే, అదే ప్రతి సిక్కు శ్రీ దర్బార్ సాహిబ్కు తిరిగి ఇవ్వటం. దీన్నే వారు అత్యంత స్వచ్ఛమైన సేవల్లో ఒకటి అంటారు.